6 నుండి 9 తరగతిలో ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమం ఉన్నత శిక్షణా కార్యక్రమం 2వ రోజు మధ్యాహ్నం 2వ సమావేశ కాలం ప్రారంభమైంది. భాషలో మౌలిక సామర్థ్యాలైన చదవడం రాయడంతో పాటు సామర్థ్యాల వారీగా అభ్యసన ఫలితాలను సాధించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. రిసోర్స్ పర్సన్ సుధాకర్ గారు శిక్షణలో భాగంగా మాట్లాడుతూ పాఠ్య ప్రణాళిక ఆవశ్యకత గురించి తెలియజేస్తూ లక్ష్యానికి అనుగుణంగా మనం ముందుకు పోవాలంటే మన ప్రణాళిక సరళతరం కావాలి. ఇందుకోసం మనం ఆత్మస్థైర్యాన్ని సామర్థ్యాలను పెంచుకుంటూ పిల్లల అభ్యసనానికి తగినట్టుగా సొంత ప్రణాళికలు రూపొందించుకోవాలి. మాధ్యమిక ఉన్నత తరగతుల్లో కూడా ప్రాజెక్టుని ఇతర కార్యక్రమాన్ని ఇవ్వడం ద్వారా సమూహ కృత్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అభ్యసనాభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. విద్యార్థుల అభ్యసనాభివృద్ధికి వార్షిక ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక, ఉపాధ్యాయుల రోజువారీ దినచర్య, బోధనాభ్యసన సామగ్రి తదితరములు అవసరమవుతాయి కాబట్టి తగు శ్రద్ధ వహించాలని తెలియజేశారు. వినడమే కాకుండా చేయడం కూడా అత్యంత కీలకమైనది కాబట్టి ఉపాధ్యాయులు తాము విన్నదాన్ని రాతపూర్వకంగా ప్రదర్శన కోసం 15 జట్టుగా ఏర్పడి 9వ తరగతి 3వ పాఠం వరుసకూడి పాఠ్యాంశాన్ని 15 పీరియడ్ల కాలాంశంగా తీసుకుని తాము రాసిన రోజువారీ దినచర్యగా రాసి ప్రదర్శించడం జరిగింది. మధ్యలో సోదర ఉపాధ్యాయులు పాటలు, కవితలు, పద్యాలు, చదువులతో తెలంగాణ యాస భాషలకు అందరితో ఉత్సాహపరిచారు. ఇలాగే తరగతి గదిలో ఉత్సాహభరితమైన వాతావరణం విద్యార్థులకు అవసరమేమో అనిపించింది. విద్యా బోధనను ఎలా సులభతరం చేసుకోవచ్చో చర్చ ద్వారా తెలుసుకోవడం జరిగింది. భాషా బోధనాభ్యసన ప్రక్రియలను అర్థవంతంగా ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తే అభ్యసనాభివృద్ధి ఫలితాలను సాధించుకోవచ్చని తెలియజేయడం జరిగింది. స్వల్ప విరామం అనంతరం మూల్యాంకనం, పిల్లల ప్రగతి నమోదు, చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించడం జరిగింది. పిల్లలు అభ్యసనంలో ఏ స్థాయిలో ఉన్నారో, సామర్థ్యాల సాధన ఏ మేరకు జరిగిందో తెలుసుకోవడానికి నిర్వహించే ప్రక్రియ మూల్యాంకనం అంటారని, దీని యొక్క ప్రథమ లక్ష్యం పిల్లల అభ్యసనాన్ని పెంపొందించుకోవడం అని తెలియజేశారు రిసోర్స్ పర్సన్ సుధాకర్ గారు. మూల్యాంకనానికి సంబంధించిన పిల్లల ఫలితాలను మార్కులు, గ్రేడ్ల రూపంలో యథావిధిగా జరుగుతాయి. ఉన్నతి కార్యక్రమంలో ధారాళంగా చదవడం, చదివింది అర్థం చేసుకోవడం, వ్యక్తీకరణ అనే మౌలిక సామర్థ్యాలతో ఆశావారీగా పిల్లలను పరీక్షిస్తారని, ఇందుకోసం పిల్లల ప్రగతి ఏ విధంగా నమోదు చేయాలో పిల్లల ప్రగతి నమోదు పట్టికను పరిచయం చేయడం జరిగింది. ప్రగతి శాతాన్ని నమోదు ఎలా చేయాలో తెలియజేశారు. ప్రారంభ పరీక్ష ఆధారంగా పిల్లల స్థాయిని గుర్తించి ఎప్పటికప్పుడు ప్రగతిని సమీక్షించుకుంటూ పీరియడ్ ప్రణాళికలలోని సోపానాల తాత్వికతను అవగాహన చేసుకోవాలని తెలియజేశారు. పాతతరం ఉదాహరణలతో కాకుండా కొత్తతరం ఆలోచన విధానాలకు అనుగుణంగా ఉదాహరణలు ఇస్తే విద్యార్థులు అందరూ భాగస్వాములు అవుతారని అమరవాది రాజశేఖర్ శర్మ గారు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక 6-7 తరగతుల బేస్ లైన్ టెస్ట్ వర్గల్ రాయపూర్, 8-9 తరగతుల బేస్ లైన్ టెస్ట్ జయదేపురం, చంద్రవెల్లి మండలాల వారు ప్రశ్నపత్రాలు తయారు చేసి తీసుకుని రమ్మని ఇంటి పనిగా ఇవ్వడం జరిగింది.